బాపట్ల పార్లమెంట్ టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు, మద్దిపాడు మండల సీనియర్ టీడీపీ నాయకులు దుగ్గినేని నరసింహారావు జన్మదిన వేడుకలను మద్దిపాడు మండల పార్టీ కార్యాలయం నందు మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు సమక్షంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దుగ్గినేని నరసింహారావు మిత్రులు హాజరై కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా పూల బుకేలు, శాలువాలతో దుగ్గినేని నరసింహారావును సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి క్రియాశీలక నాయకునిగా వ్యవహరిస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారని, ఈ సందర్భంగా నాయకులు దుగ్గినేని నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేక, మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లూరి శ్రీనివాసరావు, గట్టినేని అయ్యన్న, మందపల్లి శ్రీనివాసరావు, అడక స్వాములు, రామకృష్ణ, గడ్డం రవి, కోరపాటి మాధవ, రాయిపాటి శ్రీనివాసరావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, కావూరి విజయరాజు, కల్లూరి అంజిబాబు, రాము, లాలు, మార్నేని రాఘవ, చుండూరు రఘు, సురేష్, మహిళా అధ్యక్షురాలు హైమావతి, ఏలూరు లక్ష్మీనారాయణ, నవులూరి శివకృష్ణ, బోడపాటి సుబ్బారావు, కడియాల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు మద్దెపల్లి శ్రీనివాసరావు గారికి, ఈరోజు ముఖ్య అతిథులు ముందుగా పుట్టినరోజు గ్రహీత దుగ్గినేని నరసింహారావు గారికి, అట్లే ముఖ్య అతిథులు పెద్దలు అరగా స్వామి గారికి, అలాగే మందపల్లి శ్రీనివాసరావు గారికి, మాజీ బ్యాంక్ డైరెక్టర్ జిఐఎన్ గారికి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ వైస్ మాజీ వివేకన్ గారికి, ప్రస్తుత మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ రాఘవ్ గారికి, అట్లే ఆనంద శ్రీనివాస అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు ముందు దుగ్గినేని నరసింహారావు గారి పుట్టినరోజు సందర్భంగా నరసింహారావు గారి వారి అభిమానులు కానీ నరసింహారావు గారి పట్టుదలకి ఇదే రమ్మ మద్దిపాడు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు హైమావతి గారిని ఈ జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముందు వాళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ, నరసింహారావు గారి నుండి ఎందుకే వాళ్ళ బ్రదర్కి కూడా చెప్పా, ఇద్దరికి మల్లికార్జునకి నరసింహారావుకి, ఇంటికాడ తీసుకుంటే గవర్నమెంట్ బాగుంటుంది అంటే, లేదన్నా నాకు పార్టీ ఆఫీసులో నేను పుట్టినరోజు జరుపుకోమని చెప్పి నాకు కోరిక అన్నాడు. అంటే అబ్బాయికి పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, పార్టీకి అనలేని 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ మండల వ్యాప్తంగా కూడా తిరిగి అన్ని గ్రామాల్లో ఆయనకున్న పత్రికస్తులు కానీ ఆయన స్నేహితులు, ఇప్పుడు తరంలో ఉన్నటువంటి నాయకులు కూడా నరసింహారావు గారికి పరిచయం పెట్టుకొని రెండో పని లేకుండా పార్టీని పరమావధిగా పనిచేస్తూ ఆయన సేవలు చేసేందుకు మద్దిపాడు మండలానికి ఆయన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అర్హుడు కింద భావించి వారి మిత్రబృందం కానివ్వండి, ఆయన ఎంకరేజ్ చేసిన మిత్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన ఇంకా ఎన్నో జన్మలు పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ, అట్లే కూడా పార్టీ కూడా ఇంకా అన్ని గ్రామాలు తిరిగి అందరినీ సమన్వయపరుస్తూ ఇంకా అభివృద్ధిలో రావాలి కూడా, ఆయన కూడా ఏదో పదవులు కూడా త్వరలో పార్టీ పదవి కూడా ఆయనకి రాబోతుంది కాబట్టి ఇంకొకసారి అభినందనలు ముందుగానే తెలియపరుస్తున్నాము. ఈ వేదిక వచ్చినటువంటి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, తర్వాత గ్రామవాసి మా మిత్రుడు దుగ్గినేని నరసింహారావు జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి మండల, జిల్లా పార్టీ నాయకులకు, అభిమానులకి, సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ కూడా అభిమానంతో మా నరసింహారావు జన్మదిన వేడుకలకు హాజరైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం, ఒకే ఊరు వాళ్ళం. ఇప్పుడు కూడా ప్రతిరోజు కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళు, చాలా ఓపెన్ గా ఉండేటువంటి మంచి వ్యక్తిత్వం దుగ్గినేని నరసింహారావు. మాట కట్టుబడి ఉండేటువంటి నైజం, నిజాయితీగా ఉండటం, మంచితనం, మంచి స్నేహగుణం ఉన్నటువంటి
మన నరసింహారావు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలసిగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరు శ్రేయోభిలాషులకి మరొకసారికి కృతజ్ఞతలు, అభినందనలు. మా మేనమామ లాంటి మామ కోసం ఈ అందరూ కూడా గట్నేని అయ్యన్న గారు, వివేకానంద గారు, నాగేశ్వరరావు గారు, ఇటు మా అల్లుడు రాఘవ, మందపల్లి సీనన్న, మా అక్క హైమావతి, మామ వడ్డింపూడి శ్రీనివాసరావు, అన్న రావిపాటి శ్రీనివాసరావు, వీళ్ళందరి సమక్షంలో మీరందరూ ప్రోత్సహించి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు అతని అల్లుడిగా, ఆ గ్రామవాసిగా చాలా సంతోషిస్తా ఉన్నాను. మా మామ ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఇదే విధంగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మామ. సేనులకి టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ ఆఫీసు వారికి, వేదికలు అలంకరించిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు విక్కీ నాగేశ్వరరావు. నేను టీడీపీ పార్టీలోనే ఉంటున్నాను, ప్లస్ ఆర్ఎస్ఎస్ నాది, బీజేపీలో కూడా ఉంటున్నాము. మన నరసింహరావు అనేవాడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, నాకు స్నేహితుడు. చాలా సంవత్సరాలకి 30-40 ఇయర్స్ నుంచి కూడా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. మనం అందువల్ల చాలా అతను సర్వీస్ చేసే వ్యక్తి, టీడీపీకి చాలా సర్వీస్ చేసిన వ్యక్తి. మనకి అతను ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అతనికి ఆరోగ్యాలుగా మంచి పదవులు అలంకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా పుట్టినరోజు వచ్చిన అతిథులకు, మా పార్టీ సభ్యులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరుపుకునే పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు నా శుభాకాంక్షలు. నేను ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఈ పార్టీ ఆఫీసులో జరుపుకోవాలన్నా మా వాళ్ళందరూ కలిసి, మా నాయకులు గారు, వివేకానంద గారు అందరూ కలిసి పార్టీ ఆఫీసు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు పార్టీ కమిట్మెంట్ పనిచేస్తూ ఉంటాను. మేము బతికున్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాము.